నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సూపర్ 6ను అమలు చేయట్లేదు అంటూ ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి గత 6 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్క పథకాన్ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఉచిత బస్సు హామీ నేపథ్యంలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఉపసంఘాన్ని కూడా వేయబోతున్నారు అంటున్నారు. మరి మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి కసరత్తు చేయబోతుంది, మరి దీని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎప్పటి నుంచి ఉచిత బస్సు అమలయ్యే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుంది. మొన్నటికి మొన్న మనం చూసాము ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇప్పుడు ఉచిత బస్సు మీద కూడా కసరత్తు చేస్తున్నారు. దానికోసమే మంత్రివర్గ ఉపసంఘం వేశారంటున్నారు. సో ఈ మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి కసరత్తు చేయబోతుంది, సో ఎప్పటి నుంచి ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది? ఇక్కడ ఏంటి అంటే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి ఒక కమిట్మెంట్ అయితే ఉంది. ఆ కమిట్మెంట్ని వెంటనే ఫుల్ఫిల్ చేయటానికి, అంటే సాధ్యమైనంత తొందరగా ఫుల్ఫిల్ చేయటానికి ప్రభుత్వం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఏ వ్యవస్థని సక్రమంగా నడపల. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన వ్యవస్థ, అంటే ఇట్లా సర్వనాశనం చేసిన వ్యవస్థ అని ఒకటి చెప్పడానికి వీల్లేదు, అన్నీ ఉన్నాయి. అందులో ఒకటి ఆర్టీసీ. ఈ ఆర్టీసీలో అసలు కొత్త బస్సులు కూడా 5 ఏళ్ళైంది. అంటే కొత్త బస్సులే లేవు. అసలు ఆ ఉన్న బస్సులకి రిపేర్లు లేవు. అసలు కార్మికులను పట్టించుకున్న వాడు లేడు. కార్మికుల్ని నేను ప్రభుత్వంలో కలిపాను, ప్రభుత్వ ఉద్యోగుల్లో చేశాను. ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఏం చేసావు? నీకేం చేయాలో తెలియదు. తెలంగాణలో కేసీఆర్ కలిపాడు కాబట్టి కేసీఆర్ని చూసి నువ్వు కలిపావు అంతే తప్ప కలపటం వల్ల వాళ్ళకు వచ్చిన అదనపు బెనిఫిట్, ఆర్టీసీ కార్మికులకు వచ్చిన అదనపు బెనిఫిట్ ఏంటి? నష్టం ఏంటి? నష్టమే ఎక్కువ ఉంది. ఇప్పుడు కార్పొరేషన్లో అన్ని గోతులే. ఇప్పుడు ఆ గోతుల్ని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రీ ట్రావెల్, మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం, ఇది ఇట్స్ ఎ ఎలక్షన్ ప్రామిస్. దాన్ని కమిట్మెంట్ అన్నది. ఈ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే నీకు బస్సులు ఉంటాయి కదా, సంస్థ ఉంటాయి కదా, ఇవన్నీ సమకూర్చుకోవటానికి కొంత సమయం పడుతున్నది. కొత్త బస్సులకు ఆర్డర్ ఇచ్చారు, కొత్త బస్సులు వచ్చేస్తాయి. ఈ మంత్లోనో నెక్స్ట్ మంత్లోనో కొత్త బస్సులు వచ్చేస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వచ్చే లోపల ఈ హామీని ఇంప్లిమెంట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? అమ్మఒడి ఎన్ని ఓట్లు వస్తాయి మనకి? ఈ ఓట్లు ఓకే, ఇన్ని ఓట్లు వస్తాయి, ఆడవాళ్ళ ఓట్లు ఇన్ని వస్తాయి, వేసేసాయి, తీసుకురా, కొంచెం తీసి మన కోసం పక్కన పెట్టు, ఇది పంచిపెట్టు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అన్నీ సిస్టమేటిక్గా చేసుకోవాలి. అంటే వనరులు చూసుకోవాలి, ఈ జగన్ పెట్టిన గుంతల్ని పూడ్చుకోవాలి, సంస్థని నడపాలి, మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వాలి. ఇన్ని చెయ్యాలి అంటే అన్నీ ఇప్పటికే చాలా వరకు చేశారు. బహుశా నేను అనుకోవటం అంటే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ట్రావెల్ అయితే రాబోతుంది. ఇప్పటికే ఒకళ్ళిద్దరు మంత్రులు కూడా చెప్పారు సంక్రాంతి నుంచి ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామని. సంక్రాంతి నుంచి ఆ కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో 3 మెంబర్లు ఉంటారు. R&B మంత్రి, ఆర్టీసీ సంబంధించిన బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన చైర్పర్సన్గా ఉంటారు. హోం మంత్రి మహిళ ఉన్నారు, ప్లస్ వెల్ఫేర్ మినిస్టర్ సంజయ్ రాణి, ఆమె కూడా మహిళ. కాబట్టి ఈ 2 మహిళా సభ్యులతోటి మినిస్టర్లు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు ట్రావెల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉదాహరణకి కర్ణాటక చేస్తుంది, తెలంగాణ చేస్తున్నది. ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో వాటిలో స్టడీ చేస్తారు, ఏం ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి,
వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఆంధ్రాలో రాకుండా ఎట్లా చర్యలు తీసుకోవాలి అని స్టడీ చేస్తారు. అవును సార్, ఇక్కడ సడన్గా ఇంప్లిమెంట్ చేసేసరికి కూడా తొక్కిసలాటలు జరిగి కొట్లాటలు జరిగి చాలా ఇబ్బందులు కూడా గురయ్యారు లేడీస్. ఇబ్బందులు గురయ్యారు. తెలంగాణలో అదే జరిగింది, కర్ణాటకలో కూడా అదే జరిగింది. అసలు కర్ణాటకలో అయితే ఫ్రీ బస్ ట్రావెల్ మాకు వద్దు అని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఫ్రీ బస్సు ట్రావెల్ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది ఏర్పడుతున్నది, అసలు మాకు అంత ఫ్రీ బస్ అక్కర్లేదని చెప్పి వాళ్ళు గొడవ చేశారు. ఒక దశలో అయితే కర్ణాటక గవర్నమెంట్ అసలు ఈ ఫ్రీ బస్సుని విత్డ్రా చేసుకుందామని వాళ్ళు అనుకున్నారు కూడా. తెలంగాణలో కూడా అంతే, తెలంగాణలో కూడా కొన్ని చోట్ల అయితే ఫ్రీ బస్సు ట్రావెల్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అండ్ ఇదే కాకుండా దీనివల్ల ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు అని కూడా తెలంగాణలో విన్నాం. ఆ తర్వాత వాళ్ళు బంద్ చేయడం, స్ట్రైక్ చేయడం కూడా జరిగింది ఆటో యూనియన్ వాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు ఆటో యూనియన్స్ కూడా హామీ ఇచ్చారు అని విన్నాం. సో మీరేం అది ఇప్పుడు ఆటో యూనియన్స్ వాళ్ళు కర్ణాటకలో కూడా అదే ప్రాబ్లం వచ్చింది, తెలంగాణలో కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించటం అనేది అది ముందరే టేకప్ చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందరే టేకప్ చేసింది. ఇప్పుడు ఈ క్యాబినెట్ సబ్ కమిటీని వేయటం అనేది ఇట్ ఈజ్ ఎ గుడ్ మూవ్. ఎట్లా చెప్తున్నానంటే మామూలుగా ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టు ఏదో ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలక్షన్లో చెప్పాం కదా చేసేయండి అలా అనటం కాకుండా సశాస్త్రీయంగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయం సైంటిఫిక్గా ఉండాలి అనే కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సాధ్యమైనంత తొందరలో రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు, ముఖ్యమంత్రి ఆదేశించాడు. సో అందుకని వీళ్ళు నేను అనుకోవటం త్వరలోనే ఇచ్చేస్తారు. స్టడీ చేసి ఆల్రెడీ ప్రజలకి కమిట్ అయ్యారు కదా, కాబట్టి ఫ్రీ బస్ ట్రావెల్ మీద మంత్రివర్గ ఉపసంఘం తొందరగానే రిపోర్ట్ ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గైడ్లైన్స్ అవన్నీ రెడీ చేసుకొని ఇదంతా కూడా సంక్రాంతి లోపల చేసి సంక్రాంతికి ఈ కొత్త స్కీమ్ని స్టార్ట్ చేస్తారని అయితే మాత్రం మనకున్న సమాచారం. ఆ డైరెక్షన్లో వెళ్తున్నందుకు అంటే క్యాబినెట్ సబ్ కమిటీని వేయటం అంటే మనం గవర్నమెంట్ చిత్తశుద్ధిని మనం గమనించాలి. ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ వేయటం అంటే అదొక పెద్ద డెసిషన్. అది అంటే అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఇటువంటి ఇవి జరుగుతున్న రాష్ట్రాల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు లేకుండా మనం ఇంప్లిమెంట్ చేద్దాము అన్న ఒక సత్సంకల్పం ఇందులో మనకు కనపడుతూ ఉన్నది. సో అందుకని క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలి అన్న డెసిషన్ని మనం వీ హావ్ టు సీ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్. అంటే ఎలక్షన్స్కి ముందు మనం విన్నాము ఆర్టీసీకి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అప్పట్లో బకాయిలు పెట్టింది. సో దానివల్ల కొన్ని బస్సులు కూడా ఆయన ఏవైతే మీటింగ్స్ ఉంటాయో వాటికి కూడా బస్సులు ఇవ్వలేని పరిస్థితిలో అప్పుడు ఉంది ఆర్టీసీ అని కూడా విన్నాం. ఇది ఎంతవరకు అందులో అదేముంది అందరికీ తెలిసింది. మనం ఎలక్షన్ల ముందర కూడా చెప్పుకున్నాం, సిద్ధం మీటింగులకి ఆర్టీసీ బస్సులనే వాడాడు. మొత్తం ఎక్కడ సిద్ధం మీటింగులు జరిగినా మొత్తం జగన్మోహన్ రెడ్డి అన్ని బస్సుల్ని ఆపేసి సిద్ధం మీటింగులకి పెట్టుకున్నాడు. ఆ బస్సుని ఎక్కినవాడేవాడు లేడు. డబ్బులు ఏదో కట్టాడు, కొంత పార్టీ తరఫు నుంచి కొంత డబ్బులు ఏదో ఆర్టీసీకి కట్టాడు, క్యాష్ ఇచ్చాడు. అసలు ఏ పార్టీ కూడా అట్లా క్యాష్ ఇవ్వదు. అట్లా క్యాష్ ఇచ్చినా ఆర్టీసీ తీసుకోకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాష్ ఇచ్చాడు, వాళ్ళు లెక్కపెట్టి క్యాష్ తీసుకున్నారు. అది అంత క్యాష్ ఇవ్వటం అనేది ఏ పార్టీ చేయదు. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక్కటే చేసింది దేశం మొత్తంలో కల్లా. అంటే అట్లా చేసి అంటే ఎంత ఇచ్చారో తెలియదు, ఎంత వాడుకున్నారో తెలియదు, ఎన్ని బస్సులు వాడారో తెలియదు, దేనికి లెక్కలేదు. ఒక 500 బస్సులు పంపించు అని ఆర్టీసీ వాడికి చెప్తారు, ఎవడో ఉంటారు కదా సకల శాఖ మంత్రి చెప్తాడు, 500 బస్సులు పంపిస్తారు. అవి ఎప్పుడు వెళ్ళినాయి, ఎప్పుడు వచ్చినాయి, ఎంతమందిని తీసుకెళ్ళినాయి లెక్కే ఉండదు. డబ్బులు కట్టరు. 100 బస్సులకో 50 బస్సులకో డబ్బులు కడతారు. మరి ఆర్టీసీకి నష్టం రాకుండా ఎట్లా అవుతుంది? ఆ డీజిల్ అంతా కూడా ఆర్టీసీది ఉంటుంది. బస్సులు ఎవరికి ఉపయోగపడ్డాయి? జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉపయోగపడ్డాయి.
ఇటువంటి నిర్ణయాల వల్లే మొత్తం వ్యవస్థ నాశనం అయిపోయింది. ఆర్టీసీ ఛార్జీలు పెంచినా కానీ నష్టాలు భర్తీ కాలేదు. ఆ ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అది ఎగ్గొట్టడానికి గవర్నమెంట్లో కలిపాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం మొత్తం. ఆర్టీసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చూస్తే అసలు ఇతను ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడా అనిపిస్తుంది. అంత దారుణమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు మొత్తం సెటరేట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రీ బస్ ట్రావెల్ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ కాబోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.